హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ ఆర్చీవ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్. మనం ప్రీవియస్ టాపిక్లో ఇంట్రొడక్షన్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఫస్ట్ టైప్ సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ అయిపోయింది అనమాట. ఈరోజు మనం అన్సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాం. ముందు మన ముందు మనం డెఫినేషన్ రాద్దాం. డెఫినేషన్ ఏంటి? అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఆపోజిట్ అన్నమాట. ఓకేనా? యాజ్ ఇట్స్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. యాజ్ ఇట్స్ నేమ్ సజెస్ట్, దాని నేమ్లో ఉన్న ప్రకారం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని ఉందిగా. యాజ్ ఇట్స్ నేమ్ సజెస్ట్ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ సూపర్విజన్. మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో సూపర్విజన్ కావాలన్నమాట. అక్కడ సూపర్విజన్ అంటే నేనేమన్నాను? అక్కడ సూపర్విజన్ అంటే మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలి, అవుట్పుట్ ప్రొవైడ్ చేయాలి, అప్పుడే అది అవుట్పుట్ ప్రిడిక్ట్ చేస్తుందని చెప్పాను. కానీ ఇక్కడ సూపర్విజన్ అనేది అవసరం లేదనమాట. అంటే సూపర్విజన్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఇన్ అన్సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్ ది మషిన్ ఈజ్ ట్రైన్డ్ యూజింగ్ ద అన్లేబుల్డ్ డేటా సెట్. నేను చెప్పాను నిన్న, లేబుల్డ్ డేటా సెట్ అంటే క్లియర్ ఒక పాయింట్లో. లేబుల్డ్ డేటా సెట్ అంటే ఏంటి? మనం ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ ఇస్తాం అండ్ ట్రైన్ చేస్తాం దాన్ని, అవుట్పుట్ ఎలా రావాలనేది. కానీ ఇక్కడ అది అవసరం లేదు. అదే నే దానంతట అదే నేర్చుకుంటుంది అన్లేబుల్డ్ డేటా సెట్ అంటే. అండ్ మషిన్ ప్రిడిక్ట్స్ ద అవుట్పుట్ వితౌట్ ఎనీ సూపర్విజన్. దానికి సూపర్విజన్ అనేది అవసరం లేదన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ది అల్గరిథమ్ లెర్న్స్ ఫ్రమ్ ద డేటా వితౌట్ ఎనీ హ్యూమన్ గైడెన్స్. మషిన్కి నేర్పించాల్సిన అవసరం లేదు ఇక్కడ, అదే నేర్చుకుంటుంది. ఆర్ ప్రీడిఫైన్డ్ టార్గెట్, దానికి టార్గెట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అదే మనకి మనం ఇచ్చిన ఇన్పుట్ గైడ్ తీసుకొని దానికి అవుట్పుట్ ఏమొస్తుందో అదే మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి దీని గోల్. ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ టు గ్రూప్ ఆర్ కేటగరైజ్ ద అన్సార్టెడ్ డేటా సెట్ అకార్డింగ్ టు ద సిమిలారిటీస్, ప్యాటర్న్స్ అండ్ డిఫరెన్సెస్. ఒక గ్రూప్ లాగా ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. ది మెయిన్ గోల్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం ఇస్ టు గ్రూప్ చేస్తుంది. లేకపోతే ఒకే ప్యాటర్న్కి చెందిన అన్ని గ్రూప్స్ని దాంట్లో లేకపోతే సిమిలర్గా ఉన్న అన్ని ఒక దాంట్లో చూసి ఒక గ్రూప్ లాగా చేస్తుంది. ఈ పాయింట్ మీనింగ్ అదనమాట. ఇది మొత్తం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ లాగానే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి కూడా ఒక 4 పాయింట్స్ ఆర్ 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోనే మనకి టైప్స్ ఉంటాయి. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో: క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏమున్నాయి? క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఉంది. ఇక్కడ క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎగ్జామ్లో, దేనికి అదే రాయండి, లేకపోతే మార్క్స్ పోతాయి. ఇక్కడ క్లస్టరింగ్ అంటే ఏంటి? గ్రూపింగ్ సిమిలర్ డేటా పాయింట్ టుగెదర్. సిమిలర్గా ఉన్న డేటా పాయింట్స్ అన్నిటిని ఒక గ్రూప్లో ఇది ఉంచుతుంది అనమాట, క్లస్టరింగ్ అనేది. ది ఐటమ్ ఇన్సైడ్ ద గ్రూప్ ఆర్ హైలీ సిమిలర్. గ్రూప్లో ఉన్న అన్ని ఒక సిమిలర్గానే ఉంటాయి, బట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గ్రూప్. సిమిలర్గానే ఉంటాయి కానీ దేని ప్రయారిటీ దానికే ఉంటుంది, ప్రాపర్టీస్ దానికే ఉంటాయి. వేరే గ్రూప్తో పోల్చితే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. క్లస్టరింగ్ అంటే అది. అండ్ ద క్లస్టరింగ్ అల్గరిథమ్స్ ఉన్నాయి. క్లస్టరింగ్లో త్రీ కాదు, చాలానే అల్గరిథమ్స్ ఉన్నాయి. నేను 3 రాశాను, మీరు కూడా ఎగ్జామ్లో ఇవే రాయండి. కే మీన్స్ క్లస్టరింగ్ అల్గరిథమ్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎనాలిసిస్, ఇండిపెండెంట్ కాంపోనెంట్ ఎనాలిసిస్. ఈ అల్గరిథమ్ యూస్ చేస్తాం అనమాట క్లస్టరింగ్ చేయడానికి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసోసియేషన్ అనేది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఒక టెక్నిక్ అన్నమాట. అసోసియేషన్ ఈజ్ ఏ డేటా మైనింగ్ టెక్నిక్. ఎందుకు యూస్ చేస్తారు? డిస్కవర్ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్స్, hidden patterns or frequent connections among large set of data items in a data set. డిస్కవర్ చేయడానికి రిలేషన్షిప్స్ అనేవి, హిడెన్ ప్యాటర్న్స్ అనేవి అండ్ ఫ్రీక్వెంట్ కనెక్షన్స్ ఎందులో? లార్జ్ డేటా సెట్ ఐటమ్స్లో మనకి ఈ అసోసియేషన్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. అండ్ టైప్స్లో ఫస్ట్ ఏంటిది? క్లస్టరింగ్ డెఫినేషన్ అండ్ ద
నెక్స్ట్ వన్ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అసోసియేషన్లో కూడా మనకి అల్గారిథమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అల్గారిథమ్స్ ఏంటి? అసోసియేషన్లో ప్రైరీ అల్గారిథం, ఎక్లాట్ అల్గారిథం, ఎఫ్రీ గ్రోత్ అల్గారిథం. ఇవి మీరు రాయండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఇవి రాస్తే సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్. నేను సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్లో కూడా అప్లికేషన్స్ చెప్పాను, అడ్వాంటేజ్ చెప్పాను, డిసడ్వాంటేజెస్ చెప్పాను. ఇక్కడ కూడా మీరు అడ్వాంటేజెస్ రాయండి, డిసడ్వాంటేజెస్ రాయండి అండ్ అప్లికేషన్స్ రాయండి, ఓకేనా? ఇక్కడ అప్లికేషన్స్ చూడండి ఒకసారి. ఎనామలీ డిటెక్షన్ అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ ఉంటాయి కదా, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి తప్పుగా జరిగితే వాటిని డిటెక్ట్ చేస్తుంది. అనామలీ డిటెక్షన్ అంటారు దాన్ని. క్రెడిట్ కార్డ్ రాంగ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఈ కామర్స్ కస్టమర్ అండ్ ద రికమెండేషన్ సిస్టమ్ అంటే ఏంటి? మనకు యూట్యూబ్లో, నెట్ఫ్లిక్స్లో మనకు తెలియకుండానే మనకేం కావాలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఏం ఆలోచిస్తామో అవే రీల్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం రికమెండేషన్ సిస్టమ్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏవైతే అడ్వాంటేజెస్ ఉంటాయో కొంచెం చూస్తే ఇక్కడ డిసడ్వాంటేజెస్ అవుతాయి అన్నమాట. దీస్ అల్గారిథమ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ కాంప్లికేటెడ్ టాస్క్ కోసం యూజ్ చేస్తారన్నమాట వెన్ కంపేర్డ్ టు ద సూపర్వైజ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? అన్సూపర్వైజ్డ్ అల్గారిథమ్స్ ఆర్ ప్రిఫరబుల్ ఫర్ వేరియస్ టాస్క్ యాజ్ గెట్టింగ్ ద అన్లేబుల్డ్ డేటా సెట్ ఈజ్ ఈజియర్ యాజ్ కంపేర్డ్ టు ద లేబుల్డ్ డేటా సెట్. ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకు? ఇక్కడ లేబుల్డ్ డేటా కాదు, అన్లేబుల్డ్ డేటా దానంతటా అదే ప్రిడిక్ట్ చేస్తుంది అవుట్పుట్. అందుకోసమే ఇది మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట. డిసడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ? ది అవుట్పుట్ ఆఫ్ అన్ అన్సూపర్వైజ్డ్ అల్గారిథం కెన్ బి లెస్ యాక్యురేట్ యాజ్ ద డేటా సెట్ ఈజ్ నాట్ లేబుల్డ్. అవుట్పుట్ అనేది కొంచెం లెస్ యాక్యురేట్ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మనకి ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ తెలుసు, అవుట్పుట్ కూడా తెలుసు. దాన్ని మనం ట్రైన్ చేస్తాం. మనకి అవుట్పుట్ ఏంటో ఆల్రెడీ తెలుసు, కానీ ఇక్కడ తెలీదు. ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుందో లేదో మనం చెప్పలేము. సో వర్కింగ్ విత్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ మోర్ డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్? ఇక్కడ అన్లేబుల్డ్ డేటా సెట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇది మొత్తం క్లాస్ ఇది, ఓకేనా? అన్నీ చెప్పాను నేను. డెఫినేషన్స్ ముందు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ డెఫినేషన్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ డెఫినేషన్, దాని గురించి ఒక 2-3 పాయింట్స్ చెప్పాను. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ చెప్పాను. ఇప్పుడు టైప్స్ అండ్ నెక్స్ట్ క్లస్టరింగ్. దాంట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పి క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్ గురించి చెప్పి, అండ్ నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పేశాను, ఓకేనా? ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ టైప్ ఏంటి? సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనుకుంటా. నెక్స్ట్ వన్ వచ్చి ఇది కూడా చాలా చిన్న టాపిక్. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దీని గురించి, ఓకేనా? ఇది అయిపోయింది. ఈరోజు టాపిక్ అయితే అయిపోయింది మనది. నెక్స్ట్ వీడియోలో నేను సెమీ సూపర్వైజర్ గురించి చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఏమైనా మీకు పీడిఎఫ్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. బాయ్ బాయ్.